అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను కూరగాయల గురించి చెప్తున్నాను. మనం కూరగాయల ఆమె దగ్గరికి వెళ్ళి చాలా పెద్ద వయసు వాళ్ళు ఉంటారు కదండి. అమ్మ పెద్దమ్మ ఈ కూరగాయలు ఎంతమ్మ అడిగిననుకో, తీసుకో బిడ్డ తగ్గించిస్తా 4-5 రకాల కూరగాయలు తీసుకో అంటది. అదే ఒక్క రకం కూరగాయ తీసుకొని తగ్గిమని అడిగిన అనుకో ఆమె తగ్గదు. ఎందుకంటే 10 రకాల కూరగాయలు మనం తీసుకున్నప్పుడు ఆమెకి లాభం ఎక్కువగా ఉంటుంది, మనకు కూడా మనం కూడా లాభంగానే ఉంటాం. అప్పుడు ఆమె తగ్గించిస్తుంది, కొంచెం తగ్గించి ఇవ్వమంటే ఆమె తగ్గిస్తుంది. అదే లేకుండా మనం 10 రూపాయలు చెప్తే 5 రూపాయలకు అడిగినాం అనుకో, పొమ్మ పో అని మాట్లాడతారు. కాబట్టి ఇచ్చి పుచ్చుకోవటంలోనే మర్యాద ఉంది. నువ్వు బెంజి కారులో దిగు, మారుతి కారులో దిగు, నువ్వు కోటాను కోట్లు సంపాదించినా సరే, ఎంత సంపాదించినా కూడా ఎదుటి వారికి మర్యాద ఇచ్చి పుచ్చుకోవటంలోనే ఘనత ఉందండి. అలాంటి గొప్ప గుణం ఉండాలంటే పెట్టి పుట్టాలి. అట్లాగే కూరగాయల విషయంలో చూస్తే అన్ని రకాల కూరగాయలు మంచిదేనండి ఆరోగ్యానికి. ఈ కూరగాయ మంచిది, ఈ కూరగాయ మంచిది కాదనేది లేదు. కాకపోతే కొన్ని కూరగాయల వల్ల ఫుడ్ ఎలర్జీ ఉంటుంది కొంతమందికి. గోంగూర, వంకాయ, బెండకాయ వల్ల కొన్ని విన్నానండి నేను. మెడిసిన్ ఇచ్చేటప్పుడు ఇది ఎలర్జీ జరుగుతుంది, అలాంటి తిన్నప్పుడు ఎలర్జీ వచ్చినప్పుడు అవి వాడాల్సిన అవసరం లేదు. మీరు అది తగ్గించి మిగతా అన్నీ వాడచ్చండి. కొంతమంది ఒళ్ళు నొప్పులు, అది తింటే ఒళ్ళు నొప్పులు, ఇది తింటే ఒళ్ళు నొప్పులు అంటారు. కానీ కూరగాయల వల్ల ఎలాంటి ఒళ్ళు నొప్పులు ఉండవు. చక్కగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. అన్ని రకాల కూరగాయల్లో పొటాషియం చాలా అధికంగా ఉంటుందండి. అట్లాగే విటమిన్స్, మినరల్స్ చాలా అధికంగా ఉంటాయి. మన ఆరోగ్యానికి చాలా మంచిదండి అన్ని రకాల కూరగాయలు. ఈ కాకరకాయ కానీ, బెండకాయ కానీ, వంకాయ కానీ, టమాటాలు కానీ అన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీ కలిగినాయి అనమాట. ఈ ఒకే కుటుంబం క్యాబేజీ, బ్రోకలీ, తర్వాత క్యాలీఫ్లవర్, ఇవన్నిట్లలో కూడా సల్ఫరాపే అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల క్యాన్సర్ సెల్స్ని చంపి మనల్ని చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రోకలీ తప్పనిసరిగా తీసుకోండి, అంత మంచిదండి ఆరోగ్యానికి. దాంతోపాటు మిగతా కూరగాయలు కూడా చాలా మంచిదండి. ముఖ్యంగా వంకాయలో సైనో ఆందోళనలు అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల మన బాడీలో ఉన్నటువంటి అబ్నార్మల్ సెల్స్ని చంపి చాలా ఆరోగ్యంగా వస్తుందండి. ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్స్ మాత్రం వంకాయ కర్రీ, తర్వాత కాకరకాయ, తర్వాత క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రోకలీ తప్పనిసరిగా తినండి, చాలా ఆరోగ్యంగా ఉంటారమ్మా మీరందరూ. అంతా మంచిది. అట్లాగే ఆకుకూరల్లో కూడా చాలా రకాల విటమిన్లు, పోషక విలువలు కలిగినటువంటిది. ముఖ్యంగా పొటాషియం అధికంగా ఉంటుంది కూరగాయలలో కానీ ఆకుకూరలు. దానివల్ల మన గుండె, మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. దాంట్లో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గించి మన రక్తాన్ని పెంచి చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. అంత మంచిది. దాంట్లో ఉన్నటువంటి మెగ్నీషియం వల్ల మన లివర్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనల్ని చాలా ఆరోగ్యంగా ఉంటుంది. దాంట్లో అట్లాగే కూరగాయల ఆకుకూరల్లో హై ఫైబర్ కలిగి ఉండటం వల్ల మన జీర్ణక్రియ మెరుగుపడి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేసి